జై, విశ్వ ఇద్దరు కొండ మీద కలుస్తారు. జై విశ్వాని ఇలా అంటూ ఉంటాడు. జాను కన్నీళ్లు చూపించి నన్ను లేపేయడానికి ప్లాన్ చెప్పగానే ఎగిరి గంతేసి ఇదే భలే ఛాన్స్ అనుకునుంటావు అని అంటూ ఉంటాడు జై. అప్పుడు విశ్వ ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి రప్పించానని సంబరపడిపోకు, నిన్ను ఇక్కడి నుండి బయటికి వెళ్ళనివ్వను అని విశ్వ కూడా జైకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంట్రా అని అంటూ ఇద్దరు ఒకరి షర్ట్ ఒకరు పట్టుకొని కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. జై గుండెలపై విశ్వ కాలితో తంతాడు. జై వెళ్ళి ఒక బండపై పడతాడు. మళ్ళీ విశ్వ పైన దాడి చేయడానికి పైకి లేచి విశ్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా కాలు కింద ఒక బండ పడుతుంది. అది చూడకుండా బండపై కాలు వేయగానే జర్రున జారి కొండ మీది నుంచి కిందికి పడిపోబోతూ ఉంటాడు. ఒక బండరాయిని బలంగా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక జై అలా కొండ మీద నుంచి పడిపోవడంతో జై అని అరుస్తూ విశ్వ కూడా జై దగ్గరికి వస్తాడు. ఇక చెయ్యి అందించి గట్టిగా పట్టుకో జై, లేదంటే ఈ కొండ మీద నుంచి కిందికి పడిపోతే మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా జానుని చేరలేవు అని అంటుంటాడు విశ్వ. ఇక ప్లీజ్ నన్ను పైకి లాగు అని అంటూ చేతిని విశ్వకి అందించి పైకి లాగమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు జై. బలంగా లాగడానికి ట్రై చేస్తాడు విశ్వ, కానీ జై చేతికి చెమట ఉండడంతో చేయి జారిపోతుంది. జై చేతికున్న కంకణం విశ్వ చేతిలోకి వస్తుంది. జై కొండ మీది నుండి కిందికి పడిపోతాడు. జై అని విశ్వ గట్టిగా అరుస్తాడు. జై చనిపోతాడా? ఇప్పుడు జాను పరిస్థితి ఏంటి? విశ్వ పెళ్లి చేసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.